గుడ్ మార్నింగ్ మై స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ కెరీర్ గ్రూప్స్. ఈరోజు మనం మ్యాథ్స్ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాం. దానిలో టుడేస్ టాపిక్ బేసిక్ జామెట్రీ, తెలుగులో ప్రాథమిక జ్యామితి భావనలు అనే టాపిక్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. చాలామంది స్టూడెంట్స్కి ఈ మ్యాథ్స్ అంటే భయం రావడానికి కారణం కూడా ఈ జ్యామితి మీద, అంటే జామెట్రీ పైన అవగాహన లేకపోవడం వల్ల భయం కూడా ఉంటుంది. దానిలో ఉండే బేసిక్స్ ఓన్లీ, అసలు జ్యామితి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే బేసిక్స్ని ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ప్రజెంట్ 6th క్లాస్ లెవెల్లో ఉంటే నేను జామెట్రీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో ఉంటుంది, అప్ టు డిగ్రీ అండ్ పీజీ. మీరు ఎంతవరకు చేస్తే అంతవరకు కూడా జామెట్రీ గురించి ఉంటుంది. అంత పెద్ద కాన్సెప్ట్ అనమాట. దానిలో జస్ట్ బేసిక్స్ మన 6th క్లాస్లో ఇచ్చాడు, అవి మాత్రం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే మొట్టమొదటి ఈ జామెట్రీ అనే పదాన్ని క్రీస్తు పూర్వం 365వ సంవత్సరంలో యూక్లిడ్స్ అనే ఒక గ్రీక్ సైంటిస్టు మనకి బేసిక్స్ని, ప్రాథమిక జ్యామితి భావనల్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు, దీని ద్వారా రాసిన బుక్ ఏంటంటే, యాక్చువల్గా ఇతను ది ఎలిమెంట్స్ అనే బుక్ రాయడం జరిగింది. ఇది పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో కూడా ఇస్తున్నాడు ఈ బిట్. ది ఎలిమెంట్స్ అనే బుక్ రాయడం ద్వారా మనకి యూక్లిడ్స్ అనే ఒక గ్రీక్ సైంటిస్ట్ ఈ జ్యామితి గురించి మనకి ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే రైట్, అంతవరకు సరిపోద్ది. అంతకుమించి మీకు దీనికి సంబంధించి బిట్స్ ఏం రావు. అయితే ప్రాథమిక జ్యామితి భావనలో స్టార్టింగ్, జ్యామితి అంటే మీకు తెలుసు ఏంటి, రేఖాగణితంలో రేఖలు గీతలు ఇవన్నీ కూడా చేస్తాం కదా, డయాగ్రామ్స్ ఇవన్నీ ఏవైనా సరే ఈ జామెట్రీని స్టార్ట్ చేయాలంటే మొట్టమొదట మన చేతిలో ఉండే పెన్ చేదైనా సరే బోర్డు మీద ఇలా పెట్టి స్టార్ట్ చేస్తాం. ఇలా పెట్టగానే మనకు అక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుంది, ఒక చుక్క ఏర్పడుతుంది కదా. ఇదే జామెట్రీ యొక్క బేసిక్ అనమాట, ప్రాథమిక అవసరం. జామెట్రీ స్టార్ట్ చేయాలంటే మొట్టమొదటి కావాల్సిన బేసిక్ నీడ్ ఏంటంటే బిందువు అని పిలుస్తాం. బిందువు అంటే డాట్ తెలుసు కదా, చుక్క. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బిందువు అంటే మీకు తెలుసు ఒక చుక్క. ఈ బిందువుని రేఖాగణితంలో ఏది స్టార్ట్ చేయాలనే మొట్టమొదట మనకి బిందువు అనేది అవసరం. అయితే ఇంక ఈ బిందువుని ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఒక విషయాన్ని చూపించడానికి, సూచించడానికి మనం బిందువుని ఉపయోగిస్తున్నాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మ్యాప్లో తీసుకుంటే, ఇండియా మ్యాప్లో కానీ ఎక్కడైనా ఇక్కడ ఏ రాష్ట్రం ఉంది అని చెప్పాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది అని చూపించడానికి మనం బిందువును ఉపయోగిస్తున్నాం. అండ్ సరిహద్దుల పైన ఏదైనా ఒక పాయింట్ ఇచ్చి ఇది ఏంటి అని కనుక్కోవడానికి మనం బిందువును ఉపయోగిస్తున్నాం. ఇలాంటి విషయాల్లో ఎక్కువగా మనం బిందువును ఉపయోగించడం జరుగుతుంది. అండ్ రియల్ లైఫ్లో కూడా మనం నేర్చుకుంటున్నప్పుడు వేరే సబ్జెక్ట్లో కూడా ఇలా బిందువును ఉపయోగిస్తున్నాం. అండ్ ఇంకెక్కడ ఉపయోగిస్తాం, ఏదైనా ఒక జ్యామితి రేఖని గీసినప్పుడు స్టార్ట్ చేయాలంటే బిందువుని ఇలా చూపించి అక్కడ నుంచి జ్యామితిని ఏదో ఒక లైన్ని ఇలా గీయడం స్టార్ట్ చేస్తాం. కాబట్టి జ్యామితికి కావాల్సిన బేసిక్ నీడ్ ఏంటంటే బిందువు అనమాట. ఇంకెక్కడ వస్తుంది అంటే, ఏవైనా రెండు రేఖలు ఇంటర్సెక్ట్ అయినప్పుడు, ఖండించుకున్నప్పుడు కూడా ఇక్కడ ఈ జంక్షన్లో బిందువు అనేది ఏర్పడుతుంది. మళ్ళీ ఇలాంటి దగ్గర మనం ఎక్కువగా బిందువుని ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బిందువుతో కంటిన్యూషన్. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది మనం నేర్చుకోబోతున్న సెకండ్ ప్రాథమిక భావన ఏంటంటే, ఈ బిందువుతోనే స్టార్ట్ చేసి ఏదైనా ఒక లైన్ని గీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే, ఇంగ్లీష్లో రే అని పిలుస్తాం, తెలుగులో కిరణము అని పిలుస్తామండి. కిరణము అంటే అర్థం ఏంటంటే, మనం ఈ బిందువుతోనే స్టార్ట్ చేస్తాం, వన్ సైడు ఇలా పొడిగించుకుంటూ లైన్ గీస్తే దాన్ని కిరణము అని పిలుస్తాం. కిరణము అంటే అర్థం ఏంటంటే, ఒక సైడ్ స్థిర బిందువే ఉంటుంది, ఆ సైడు అలా పొడిగించుకుంటూ అలా పొడవుగా వెళ్ళిపోతూ ఉంటే దాన్ని మనం కిరణము అని పిలుస్తాం రేఖాగణితంలో. నిత్య జీవితంలో కూడా సూర్యుని నుంచి వచ్చే రేస్ కానీ, ఏదైనా ఒక లైట్ నుంచి వచ్చే వెలుతురు కానీ, ఒక స్థిర బిందువు నుంచి, ఇది లైట్ అనుకుంటే ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుంది అనమాట, స్టార్ట్ అవుద్ది, అలా వచ్చేదాన్ని మనం కిరణము అని పిలుస్తాం. ఓకే, అంటే కిరణంకి ఒక సైడ్ ఎండ్ పాయింట్ ఉంది, గమనించారా? ఒకవేళ రెండు సైడ్లు కూడా ఎండ్ పాయింట్ ఉంటే, ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ని ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, మళ్ళీ ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, ఇలా రెండు ఎండ్ పాయింట్ల మధ్య, అంటే రెండు బిందువుల మధ్య మనం ఏదైనా ఒక గీత గీస్తే
ఆ రేఖని ఆ గీతను మనం మ్యాథమెటిక్స్లో రేఖ అని పిలుస్తాం. ఈ రెండు బిందువుల మధ్య మాత్రమే పరిమితమైన రేఖని మనం రేఖాఖండం అని పిలుస్తాం. ఇంగ్లీష్లో లైన్ సెగ్మెంట్ అంటాం, మీకు గుర్తుంటూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే రేఖాఖండం అని పిలుస్తాం అనమాట. ఓకే, అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ది మనం రెండు బిందువుల మధ్య స్టాప్ అయి ఉండిపోతే, ఆ రెండు బిందువుల మధ్య పరిమితం అయిపోతే దాన్ని రేఖాఖండం అన్నాం. అలా కాకుండా అదే రేఖాఖండం రెండు వైపులా ఇలా ఖండాలు లేకుండా రెండు వైపులా కూడా ఇలా పొడిగించుకుంటూ ఇలా వెళ్ళిపోతే ఆ లైన్ని మనం సరళ రేఖ అని పిలుస్తామండి. సరళ రేఖ అని పిలుస్తాం. అసలు టోటల్ జామెట్రీ ఈ సరళ రేఖ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. దీని యొక్క కంటిన్యూషన్ ఇవన్నీ నేర్చుకుంటాం. దీన్ని సరళ రేఖ అని పిలుస్తామండి. ఓకే, ఏమేమి నేర్చుకున్నాం చూడండి. బిందువు నేర్చుకున్నాం, కిరణము నేర్చుకున్నాం, రేఖాఖండం నేర్చుకున్నాం, సరళ రేఖ నేర్చుకున్నాం. ఓకే, ఇలా ఈ బిందువు నుంచి ఇవన్నీ ఆర్డర్ అనమాట. ఇలా కాకుండా మీకు నచ్చినట్టు ఏదైనా ఒక పిల్లోడికి ఇచ్చి, అరే బోర్డు మీద ఏదైనా కొన్ని గీతలు గీరా అంటే ఒక్కొక్క పిల్లోడు ఒకటి గీసాడండి. ఇలా ఒకటి గీసాడు, ఒకటి ఇలా గీసాడు, ఒకటి ఇలా గీసాడు, ఒకడు ఇలా లైన్గా గీసాడు, ఇంకొకరు ఇలా గీశారు, ఇలా గీశారు. అయితే ఏదైనా ఒక పిల్లోని పిలిచి మీకు నచ్చిన గీతల బోర్డు మీదకి వచ్చి గీరా అని చెప్తే వాళ్ళు గీసే ఈ గీతలన్నింటినీ మనం వక్రాలు అని పిలుస్తామండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వక్రాలు, కర్వ్స్ అంటాం కదా, అవి వక్రాలు అని పిలుస్తామండి. అంటే వక్రాలని ఏదైనా వక్రమే, ఇలా గీసినా కూడా స్ట్రైట్గా గీసినా అవన్నీ కూడా వక్రాలే. మనం పెన్ ఉపయోగించి పేపర్ పైన రాసిన ప్రతి గీతను కూడా మనం వక్రము అని అనొచ్చు. ఓకే, దీనిలో ఈ వక్రాల్లో మళ్ళా 3 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ 3 టైప్స్ ఏంటో చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైప్ ఏంటంటే సౌరుత వక్రము. సౌరుత వక్రము. సెకండ్ది వివృత వక్రము. థర్డ్ది సరళ వక్రము. దీనికి మరొక పేరు ఉంది సాధారణ వక్రము. ఇలా 3 వక్రాలు ఉన్నాయండి. అకార్డింగ్ టు అవర్ సిలబస్ ఇక్కడ 3 రకాలైన వక్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి ఏంటంటే సౌరుత వక్రము, వివృత వక్రము, సరళ వక్రము. అంటే సౌరుత వక్రము అంటే ఇంగ్లీష్లో అయితే మీకు ఈజీగా గుర్తుండిపోతే, సౌరుత వక్రము అంటే క్లోజ్డ్ కర్వ్, వివృత వక్రం అంటే ఓపెన్ కర్వ్, సరళ వక్రము అంటే సింపుల్ కర్వ్ అండి. ఇలా ఈ 3 ఇంగ్లీష్లో అయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సౌరుత వక్రము అంటే ఇలా వక్రాలు గీసినప్పుడు ఏ వక్రం అయితే ఇలాగ గీస్తూ గీస్తూ క్లోజ్ అయిపోయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్టార్ట్ చేశాను వక్రం గీయడం, ఇలాగ వచ్చి ఇక్కడ ఆపేశాను. అదే ఇక్కడ ఈ వక్రం చూస్తే ఇలా గీసాను ఇలా తీసుకొచ్చి చివరికి ఇలా కలిపేశాను. ఇలా ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ సమానం అయిపోయాయి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, నేను ఎటో తిరిగి చివరికి తీసుకొచ్చి మళ్ళీ కలిపేస్తే ఇలా క్లోజ్ చేసేస్తే దీన్ని మనం క్లోజ్డ్ కర్వ్, దాన్ని సౌరుత వక్రము అని పిలుస్తాం. అదే ఇలా ఓపెన్లో ఉండిపోతే దాన్ని వివృత వక్రము అంటాం. ఏ రూపం ఉన్నా ప్రాబ్లం లేదు, దాన్ని వివృత వక్రము అంటాం. ఓకే, అదే నెక్స్ట్ సరళ వక్రము. సరళ వక్రం అంటే లైన్ గీస్తున్నప్పుడు, లైన్ ఇలా స్టార్ట్ చేసి గీస్తున్నప్పుడు ఇదంతా ఒక లైనే, మళ్ళీ ఆ లైనే కట్ చేసింది అనుకోండి. ఇలాగా ఒక లైన్ ఇలా గీసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రేఖ కన్నా ఆ రేఖే మరలా టచ్ చేసుకుంటూ వెళ్తే, ఖండించుకుంటూ వెళ్తే దాన్ని మనం సరళ వక్రము అని పిలుస్తాం. ఓకే, దానికి అదే ఖండించుకుంటూ వెళ్తే దాన్ని సరళ వక్రము అని పిలుస్తాం. ఓకే, ఎగ్జామ్లో కొన్ని మీకు ఎక్సైజ్ అని ఇచ్చాడు, ఎక్సైజ్ ఇచ్చి కొన్ని ఇలా ఆకారాలు ఇచ్చాడు, ఇలా షేప్స్ ఇచ్చాడు, జీ అని ఫర్ ఎగ్జాంపుల్, ఇలా డి అని, ఓ అని ఇలా ఇచ్చాడు. అన్నింటిలో ఈ 3 అడిగాడు ఒక ఎక్సైజ్లో. ఒక రోమన్లో సౌరుత వృత్తాలు ఏవి, తర్వాత వక్రాలు, వివృత వక్రాలు ఏవి, సరళ వక్రాలు ఇలా అడిగాడు. మీరు అవన్నీ కూడా నోట్ చేసుకొని చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఖండన రేఖలు. ఇప్పుడు ఏమైనా 2 సరళ రేఖలు తీసుకున్నా అండి, ఏదో ఒక సరళ రేఖ తీసుకున్నా, ఇంకొక సరళ రేఖ తీసుకున్నా. ఇలా ఆ 2 కూడా ఇక్కడ ఏం చేసేది చూసుకుంటే ఒక దగ్గర ఖండించుకున్నాయి. ఇలా ఖండించుకుంటే అంటే కలిసాయి అని అర్థం అనమాట. మీట్ అంట ఇంగ్లీష్లో. ఇలా కలిస్తే ఆ కలిసే చోటిని మనం ఖండన బిందువు అని పిలుస్తాము. అది ఈ రేఖల్ని ఖండన రేఖలు అని పిలుస్తామండి. ఓకేనా, ఖండన రేఖలు అని పిలుస్తాం.
ఈ ఖండన రేఖలు ఏమైనా 2 రేఖలు ఖండించుకోవటం వల్ల మనకి జ్యామితిలో చాలా ఆకారాలు ఏర్పడతాయి. ఆ ఆకారాల నుంచే మనకి మొత్తం కాన్సెప్ట్లన్నీ స్టార్ట్ అవుతాయి. అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏమైనా 2 రేఖలు ఇలా ఖండించుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని మూలల్లా ఏర్పడ్డాయి. చూసారా? 2 రేఖలు ఖండించుకుంటే ఇక్కడ ఒక మూల ఏర్పడింది, మరి ఇక్కడ ఒక మూల ఏర్పడింది, ఇక్కడ ఒక మూల ఏర్పడింది, ఇక్కడ ఒక మూల ఏర్పడింది. ఇలా ఏర్పడి ఈ కార్నర్ని ఏవైనా 2 రేఖలు ఖండించుకుంటే ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ ప్రదేశం మీరు బాగా గమనిస్తే ఈ ప్రదేశాన్ని మనం కోణము అని పిలుస్తామండి. కోణము, ఓకే, ఇంగ్లీష్లో యాంగిల్ అని పిలుస్తాం, కోణము అని పిలుస్తాం దీన్ని. 2 రేఖలు ఏవైనా, ఇది కూడా కోణమే, ఇది ఒక కోణమే, ఇది ఒక కోణమే. ఓకే, చాలా మీ ఇంట్లో కూడా ఏ మూలం చూసినా ఒక కోణం ఉంటుంది. ఓకే, ఇలా ఏర్పడేది ఏదైనా ఒక కోణమే ఇక్కడ ఏర్పడేది. ఏవైనా 2 లైన్స్ కలుచుకుంటే ఆ చోటు ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ ప్రాంతాన్ని మనం కోణము అని పిలుస్తాం అనమాట. ఓకే, అంటే ఇవి ఎంత దూరంలో ఉన్నాయి, ఈ భూతలం నుంచి ఇది ఎంత హైట్లో ఉంది అనేది తెలియజేస్తుంది అనమాట ఈ రేఖ. దాన్ని మనం కోణము అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు దీని ద్వారా ఇంకా ఏమైనా 2 రేఖాఖండాలు అవ్వచ్చు, 2 సరళ రేఖలు అవ్వచ్చు. ఇలా ఖండించుకుంటే ఇంకేం ఏర్పడతాయంటే, ఒకసారి మీరు బాగా గమనిస్తున్నట్లయితే ఇంకేం ఏర్పడతాయంటే, ఒకసారి మీరు బాగా గమనిస్తే అలాంటి ఒక 3 రేఖాఖండాలు తీసుకున్నా అండి. ఇదొక రేఖాఖండం, ఇదొక రేఖాఖండం, ఇదొక రేఖాఖండం. ఇలా 3 రేఖాఖండాలు తీసుకొని ఆ 3 రేఖాఖండాలతో ఏదైనా ఒక డయాగ్రామ్, అంటే 3 అగ్గిపుల్లలైనా ఏవైనా తీసుకొని ఏదైనా ఒక డయాగ్రామ్, అంటే ఒకదానితో ఒకటి ఖండించినట్లు చేసి ఒక సౌరత పటాన్ని తయారు చేయండి అని అడిగితే ఏ పటం ఏర్పడుతుందని మనం ట్రై చేస్తే, యాక్చువల్లీ 3ని కలపమంటే మనం ఇలా కలపవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఇలా కలిపేవచ్చు. ఇలా 3 అయిపోయాయి. ఇలా కాదు, మనకి సౌరత పటం కావాలి, క్లోజ్డ్ సర్క్యూట్ అంటే క్లోజ్డ్ కర్వ్ కావాలి, లేదా క్లోజ్డ్ డయాగ్రామ్ కావాలని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలి, తప్పనిసరి దీన్ని తీసుకెళ్ళి దీంతో కలపాలి. అలా కలిపితే ఏం ఏర్పడుతుంది, ఒకసారి మీరు బాగా గమనిస్తే అలా కలిపితే ఏం ఏర్పడుతుందంటే, నేను కలుపుతున్నాను చూడండి. 3 రేఖలు, ఇదొక రేఖ, ఇదొకటి, మళ్ళీ ఈ 3టిని కలిపితే అంటే ఏం ఏర్పడింది చూడండి. మీ అందరికీ తెలిసిన ఆకారం. ఏవైనా 3 రేఖాఖండాలను తీసుకొని 3 రేఖాఖండాలతో మనం తయారు చేయగలిగిన ఒకే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఏంటంటే, ఒకే ఒక సౌరత పటము ఏంటంటే దాన్నే మనం త్రిభుజము అని పిలుస్తామండి. త్రిభుజం, 3 అంటే 3, భుజం అంటే భుజాలు. ఇప్పుడు త్రిభుజం గురించి మనం విపులంగా నేర్చుకున్నట్లయితే, త్రిభుజంలో ఉండే ఈ రేఖాఖండాల్ని మనం భుజాలు అని పిలుస్తాం. ఇంకా వీటిని మీకు తెలుసు కదా, ఈ కోణాలని ఇక్కడ ఏర్పడే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్లని మనం శీర్షం అని పిలుస్తాం. ఈ లోపల ఉండే ప్రాంతాన్ని, ఈ మూలల్ని మనం కోణము అని పిలుస్తాం. ఓకే, ఇంతవరకు మీకు సరిపోతుంది. త్రిభుజం గురించి ఎంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పటికీ కంప్లీట్గా త్రిభుజం గురించే కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు త్రిభుజంలో రకాలు ఏంటి, ఏ షేప్లో ఉంటాయి, అంటే ఇలాగే ఉండాలని లేదు కదా. 3 రేఖాఖండాలు ఒకటి చిన్నది అవ్వచ్చు, ఒకటి పెద్దది అవ్వచ్చు, మళ్ళీ ఒకటి ఇంకా పెద్దది అవ్వచ్చు, లేదా మరి ఒకటి చిన్నది అవ్వచ్చు. ఇలా చాలా షేపులు త్రిభుజాలు ఏర్పడతాయి. అవన్నింటి గురించి నెక్స్ట్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. ఇలా కాకుండా, ఇలా 3 భుజాలతో కాకుండా 3 కన్నా ఎక్కువ భుజాలతో సౌరత పటాలు తయారు చేస్తే, ఇలా 3 భుజాలే కాకుండా 4 తీసుకున్నాను, 1, 2, 3, ఇంకోటి గుంటలా తీసుకుంటాం. ఇలా 4 రేఖాఖండాలు తీసుకుని ఆకారాలు తయారు చేయమంటే, ఇలాంటి ఆకారం కాదు, 4 భుజాలు తీసుకొని ఒక సౌరత పటాన్ని తయారు చేయమంటే, అలా ఏర్పడే సౌరత పటాలని 4 మినిమం 3 కంటే ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడే సౌరత పటాన్ని మనం బహుభుజులు అని పిలుస్తామండి. ఏం పిలుస్తాం? బహుభుజులు. అంటే బహు అంటే ఎక్కువ, భుజి అంటే భుజాలు, బహుభుజులు అని పిలుస్తాం. మీకు ఎగ్జామ్లో ఎక్సర్సైజ్ కూడా ఇచ్చాడు. క్రింది వాటిలో బహుభుజులు ఏంటి అడిగాడు. 3 కంటే ఎక్కువ రేఖాఖండాలు కలిగి ఉంది దాన్ని బహుభుజులు అంటాం. ఈ బహుభుజుల్లో చాలా టైప్స్ ఉన్నాయి. త్రిభుజం అంటే ఒకటే ఉంది, కానీ బహుభుజులు అన్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మీకు అందరూ పెద్దవాళ్ళు కాబట్టి మీకు తెలుసు ఏమేమి ఉన్నాయి. చతురస్రం ఉంటుంది, దీర్ఘ చతురస్రం ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి.
ట్రెపీజియం ఉంటుంది, సమాంతర చతుర్భుజం ఉంటుంది, అంటే ఇలా క్రాస్గా ఉంది. ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చతుర్భుజుల కింద వస్తాయి. అదే ఓకే, బహుభుజుల కింద వస్తాయి. బహుభుజులు చాలా, పంచభుజులు 4 ఉంటే చతుర్భుజులు అంటే పంచభుజి అని పిలుస్తాం. అదే ఒకవేళ 6 భుజాలు ఉన్నాయనుకోండి షడ్భుజి అని పిలుస్తాం. ఇలా సప్తభుజి, అష్టభుజి, నవభుజి, దశభుజి ఇలా మనం పిలుస్తూ ఉంటాం అనమాట. వీటన్నిటిని కలిపి మనం బహుభుజులు అని పిలుస్తాం. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా ఒక సౌరత పటం తీసుకొని ఏదో ఒక ఆకారం తీసుకోండి. ఇలా ఏదో ఒక ఆకారం తీసుకుంటున్నాం. ఇది ఒక సౌరత పటం. ఈ సౌరత పటంలో మీకు తెలిసిన విషయమే, ఏదైనా ఒక సౌరత పటం తీసుకుంటే అది కొంచెం థిక్గా రాసుకుంటే మీకు అర్థవంతంగా ఉంటుంది. ఇదంతా ఒక లైన్, 2 లైన్లు అనుకోవద్దు. ఇదంతా ఒక లైన్లా థిక్గా గీసారనమాట. ఇప్పుడు ఏదైనా ఒక సౌరత పటం తీసుకుంటే ఆ సౌరత పటం లోపల ఉండే భాగాన్ని అంతర్భాగం అని పిలుస్తాం. అది మీకు తెలిసిందే, అంతర్భాగం. ఈ బయట ఉండే భాగాన్ని, ఇదంతా కూడా బయట ఉండే భాగాన్ని బాహ్య భాగము అని పిలుస్తాం. అయితే దీనిపైన ఉండేది అంటే ఇది కూడా కొంత స్థలాన్ని ఆక్రమించింది కదా, దీన్ని మనం సరిహద్దు భాగము అని పిలుస్తామండి. ఓకే, అది కూడా మనకి బిట్స్ ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ మ్యాప్, ఇలా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇచ్చేసి దానిలో అడిగాడు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో దీనిపైన ఉన్న పాయింట్ ఇలా పాయింట్ పెట్టి ఏదో వాటర్ ఏదో సంథింగ్ ఇచ్చి ఇది ఏ భాగం అని అడుగుతాడు. అంటే అంతర్భాగమా, బాహ్య భాగమా, సరిహద్దు భాగమా అంటే ఇది సరిహద్దు భాగం అవుతుంది. అదే లోపల ఉండేది ఏదైనా ఒక జిల్లా పేరు ఇదేంటి అంటే అంతర్భాగం అవుతుంది అనమాట. ఓకే, ఇది కూడా ఒక కాన్సెప్ట్ మన క్లాస్లో. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ వృత్తము. నెక్స్ట్ మనం నేర్చుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే వృత్తము లేదా వృత్తం అని రాస్తాం ఏదైనా ఒకటి. వృత్తం అంటే ఏంటి, ఇంగ్లీష్లో తెలుసు, సర్కిల్. చాలామందికి తెలిసిన విషయం, కానీ దీని లోపల ఉండే భాగాలండి తెలియవు చాలామంది. అదే మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సర్కిల్ అండి వృత్తం అంటే. వృత్తం అంటే ఏంటి, సర్కిల్ అంటే ఇలా రౌండ్గా ఉండే ఒక ఆకారాన్ని మనం ఏమని పిలుస్తామంటే వృత్తము అని పిలుస్తాం. చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ వృత్తాకారంలో ఉండేవి ఏంటి, అవి ఇవి మనకి చిన్నపిల్లలకి అయితే చెప్తాం. ఇప్పుడు మనకి అది వేస్ట్ ఆఫ్ టైం. డైరెక్ట్గా వృత్తంలో భాగాల గురించి నేర్చుకుందాం. వృత్తంలో భాగాలు చాలా జాగ్రత్తగా వినండి. ఈ వృత్తం ఏర్పడాలంటే, వృత్తం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక బిందువుని తీసుకొని దానికి ఒక సమానం అంటే ఎంతో కొంత నిర్దిష్టమైన పొడవు గల ఒక 5 సెంటీమీటర్లో 10 సెంటీమీటర్లో 15 సెంటీమీటర్లో ఒక పొడవైన ఒక దారాన్ని తీసుకొని, ఎగ్జాంపుల్ ఇలా ఒక తాడు ఏదో తీసుకున్నాను అండి, నేను చిన్న తాడు తీసుకొని ఒక నిర్దిష్టమైన పొడవు గల తాడు తీసుకొని ఇక్కడ దీన్ని స్టాండర్డ్గా ఇలా గుచ్చి ఉంచేసి రౌండ్గా ఇలా గీసాను అనుకోండి. ఒక నిర్దిష్టమైన పొడవుతో మధ్యలో ఉండే బిందువుని ఇలా స్టాండర్డ్గా ఉంచేసి స్థిరంగా ఉంచేసి దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే, కదిలిస్తూ ఉంటే ఏర్పడే ఆకారాన్ని మనం వృత్తము అని పిలుస్తాం. ఓకే, అంటే దీన్ని బట్టి మీకు గమనిస్తే ఈ వృత్తము ఏర్పడిందంటే కేంద్రం నుంచి ఒక నిర్దిష్టమైన పొడవు ఉంటుంది అని అర్థం. ఆ నిర్దిష్టమైన పొడవు ఉంటేనే వృత్తం ఎంత రౌండ్గా వస్తుంది. అలా ఉండే నిర్దిష్టమైన పొడవుని, ఓకే, నిర్దిష్టమైన పొడవు కంటే ముందు ఈ వృత్తం మధ్యలో ఉండే మనం స్టాండర్డ్గా స్థిరంగా ఉంచే ఈ బిందువుని, ఆ పాయింట్ని మనం కేంద్రము అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, కేంద్రము అని పిలుస్తామండి. కేంద్రం నుంచి ఈ వృత్తం పైకి ఒక పాయింట్ గీసి దాంతో ఇలాగ చుట్టూ తిప్పాం కాబట్టి ఈ స్థిరమైన పొడవుని మనం ఏమని పిలుస్తామంటే వ్యాసార్థము అని పిలుస్తాం. ఆ స్థిరమైన పొడవును మనం ఏమని పిలుస్తాం, వ్యాసార్థము అని పిలుస్తాం. ఓకే, అంటే వ్యాసములో అర్థం అనమాట. అది కూడా చెప్తా దాని గురించి కూడా. అదే ఈ పొడవు కేంద్రం నుంచి ఇటు సైడ్ వచ్చింది, కేంద్రం నుంచి ఇటు సైడ్ కంప్లీట్గా గీస్తాం అనుకోండి, సెంటర్ అనమాట. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే వృత్తాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. అంటే వృత్తాన్ని ఏం చేస్తుంది, 2 భాగాలుగా విభజిస్తుంది. ఇలా వృత్తాన్ని 2 భాగాలుగా విభజించే అతిపెద్ద రేఖని మనం ఏమని పిలుస్తామంటే వ్యాసము అని పిలుస్తాం. ఇది వ్యాసంలో అర్ధ కాబట్టి వ్యాసార్థము అని పిలుస్తాం. ఓకేనా, ఇది వ్యాసము అయిపోయింది.
ఇప్పుడు ఈ వృత్తం పైన ఈ రేఖ ఉందో చూసారు, ఈ వృత్తం ఈ లోపల ఉండే భాగాన్ని అయితే వృత్తం లోపల ఉండే భాగాన్ని అయితే అంతర్భాగము అని పిలుస్తాం, బాహ్య ఉండే భాగాన్ని బాహ్య భాగము అని పిలుస్తాం, వీటిపైన ఉండే భాగాన్ని సరిహద్దు భాగము అని పిలుస్తాం. అది ఆల్రెడీ ముందు చెప్పాను కాబట్టి అది అవసరం లేదు. ఓకే, అది కూడా అవసరం అనుకుంటే అంతర్భాగము, బాహ్య భాగము, సరిహద్దు భాగము, ఇలా ఈ 3 కూడా ఉంటాయి. అంతర్ అంటే లోపల, బాహ్య అంటే బయట, ఇదంటే సరిహద్దు. ఓకే, అవి కూడా కొన్ని భాగాలు. ఇప్పుడు వృత్తం పైన ఈ రేఖ ఉంది చూసారు, ఈ రేఖలో ఏదైనా ఒక చిన్న పార్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ రేఖలో ఏదైనా ఒక చిన్న భాగాన్ని మనం ఏమని పిలుస్తాం? నెక్స్ట్ ఈ ఏవైనా 2 పాయింట్స్ని తీసుకొని, అంటే వృత్తం పైన ఏవైనా 2 బిందువులు తీసుకొని అక్కడి నుండి కేంద్రానికి లైన్స్ గీసినట్లయితే, అంటే ఇదొక లైను గీసండి. లేదా మీకు విచిత్రం ఏంటంటే కేంద్రం నుంచి ఈ వృత్తం పైకి గీసిన ఏ లైన్ అయినా మనం వ్యాసార్థం అనే పిలుస్తాం. ఇది వ్యాసార్థమే, ఇది వ్యాసార్థమే, ఇది వ్యాసార్థమే. ఏమైనా ఇవన్నిటిలో కూడా ఒక 2 వ్యాసార్థాలు తీసుకుంటున్నా. మీకు ఇవన్నీ వ్యాసార్థాలు అవుతాయి. ఎన్ని గీతలైనా గీసుకోండి, ఇవన్నీ వ్యాసార్థాలే అవుతాయి. ఇలా ఇవన్నీ వ్యాసార్థాలే. ఈ అన్ని వ్యాసార్థాల్లో నేను 2 వ్యాసార్థాలు తీసుకున్నాను. అయితే 2 వ్యాసార్థాలు తీసుకుంటే ఈ ముక్కని దీనిపైన ఉంది చూడండి, వృత్తంలో ఏదైనా ఒక చిన్న భాగాన్ని, అంటే ఈ సరిహద్దు రేఖ పైన ఉన్న ఈ చిన్న భాగాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే, ఆ సరిహద్దు రేఖను ఒక్కసారి మళ్ళీ నీట్గా గీస్తున్నా. ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఇక్కడ రాస్తున్నా, ఆ భాగాన్ని చాపము అని పిలుస్తామండి. చాపము అంటే ఇది భాగం, వృత్తంలో సరిహద్దు రేఖ పైన ఉండే భాగాన్ని చాపము అని పిలుస్తాం. అయితే ఈ మొత్తాన్ని, ఈ సరిహద్దు రేఖని ఏమని పిలుస్తాం? ఈ సరిహద్దు రేఖని, మొత్తం రేఖని మనం ఏమని పిలుస్తాము అంటే వృత్త పరిధి అని పిలుస్తామండి. వృత్త పరిధి. చూసారు ఎన్ని భాగాలు ఉన్నాయో, ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంటాయి. ఈ రౌండ్గా ఉండే వైట్ భాగాన్ని మనం వృత్త పరిధి అని పిలుస్తాం. ఓకే, అలా వదిలేస్తే మనం ఇప్పుడు ఇదంతా ఒక కేక్ అనుకోండి. మనం ఏం చేస్తాం, కేక్ కట్ చేసినప్పుడు ఇలాంటి పీస్ ఒకటి కట్ చేస్తాం. ఇదొక పీసు. దీన్ని జస్ట్ ఇలా బయటికి లాగే అనుకోండి, లాగుతున్నా చూడండి, ఇక్కడ లాగేసాను అనుకోండి, జస్ట్ ఇలా బయటికి తీసాను. అంటే వృత్తంలో ఒక పీస్ ఇలా బయట తీసానండి. చూస్తే ఎలా ఉందో చూసారు, ఒక కోణం కూడా ఉంది, 2 వ్యాసార్థాలతో ఏర్పడి ఈ భాగాన్ని ఇలా బయటికి తీస్తే దీన్ని మనం త్రిజ్యాంతరం అని పిలుస్తాం. త్రిజ్యాంతరం ఇంగ్లీష్లో అయితే మీ అందరూ విని ఉంటారు, తెలుగులో వినడం కష్టం. ఇంగ్లీష్లో అయితే దీన్నే సెక్టార్ అని పిలుస్తాం. సెక్టార్, మన తెలుగులో కూడా సెక్టర్ అని అలవాటు పడిపోయాం మనం. తెలుగులో అయితే కంప్లీట్ సెక్టార్ అంటే త్రిజ్యాంతరం అని పిలుస్తాం అనమాట. ఈ త్రిజ్యాంతరం అంటే ఏంటి? సెక్టార్. ఓకే, తీస్తాం, సెక్టార్ని బయటికి తీసేసాం. ఇంకేం నేర్చుకోవచ్చు, వృత్తంలో అంటే ఇంకా చాలా భాగాలు ఉన్నాయి వృత్తంలో. అదేంటంటే ఒక వృత్తాన్ని తీసుకొని ఈ సెక్టార్ గురించి కూడా ఇంకా ఉంది కంప్లీట్గా, ఒక్క నిమిషం అలా చూడండి. ఇప్పుడు ఈ సెక్టార్లో, ఇది సెక్టార్ అని చెప్పామండి, అంటే ఒక పీస్. ఈ పీస్ని మనం ఏం చెప్పాం? సెక్టార్ అని చెప్పాం. ఇలా ఈ సెక్టార్లో ఈ ముక్క తీసేస్తే మిగిలి ఉన్న భాగాన్ని ఏమని పిలుస్తాం? నేను చెప్పాలంటే అది కూడా ఒక సెక్టరే. సెక్టర్ అంటే ఒక భాగం, కోణం కలిగిన ఒక భాగం అండి, సింపుల్గా చెప్పాలంటే. దీన్ని ఏమని పిలుస్తామంటే అల్ప సెక్టార్ అని పిలుస్తాము, దీన్ని అధిక సెక్టార్ అని పిలుస్తాం. నెక్స్ట్ భాగంలో చూసుకుంటే అల్ప సెక్టార్, 8వ చూసుకుంటే అధిక సెక్టార్. ఇది అల్ప సెక్టార్, ఇది అధిక సెక్టార్, ఇలా 2 సెక్టార్లు అయ్యాయి. ఓకే, అది కాకుండా ఇంకొక వృత్తం తీసుకొని, ఒక వృత్తంలో మధ్యలో ఏదో ఒక చిన్న గీత గీసానండి, ఇలా ఒక గీత గీసాను. ఆ గీతను మనం ఏమని పిలుస్తాము? చాలా ఇంపార్టెంట్. వృత్తం అంతర్భాగంలో వృత్త సరిహద్దు పైన ఏదైనా 2 బిందువులను కలుపుతూ గీసే గీతను మనం ఏమని పిలుస్తామంటే జ్యా అని పిలుస్తామండి. 9వ భాగం జ్యా, చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ జ్యా ఏం చేస్తుందంటే అండి, ఈ వృత్తాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. మీరు జాగ్రత్తగా చూడండి ఈ వృత్తాన్ని. ఈ జ్యా ఏం చేస్తుంది? ఈ వృత్తాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది.
అది గోళం అనుకోండి, అంటే ఏదైనా మీరు రౌండ్గా ఒక వస్తువు తీసుకుని దాన్ని కట్ చేస్తే, ఏదైనా పుచ్చకాయని తీసుకుని కట్ చేస్తే 2 భాగాలు ఎలా అవుతుంది, అలా విధంగా ఈ రౌండ్గా ఉన్న ఈ సర్కిల్ని మనం జ్యాన్ గీసినట్లయితే ఇది ఏమవుతుందంటే 2 భాగాలుగా విభజిస్తుంది. ఇలా విభజిస్తే ఈ వచ్చే భాగాల్ని, ఈ మిగిలిపోయే భాగాల్ని మనం ఏమని పిలుస్తాము అంటే వృత్తఖండము అని పిలుస్తామండి. ఏమని పిలుస్తాం? వృత్తఖండము అని పిలుస్తాను. దానిలో ఈ చిన్నగా ఉన్నదాన్ని అల్ప వృత్తఖండం అని, ఈ పెద్దగా ఉన్నదాన్ని అధిక వృత్తఖండం అని పిలుస్తాం. ఓకే, అది నెక్స్ట్ 2 భాగాలు మీరు రాసుకోండి. ఇది అల్ప వృత్తఖండం, ఇది అధిక వృత్తఖండం అని అవుతుంది అనమాట. అవి వృత్తఖండాలుగా విభజించింది జ్యా. అయితే ఈ జ్యా అనేది ఒకటే కాదండి, అనంతం ఎన్ని జ్యాలైనా, వృత్తం సైజు బట్టి మీరు ఎన్ని జ్యాలైనా గీసుకోవచ్చు. జ్యా అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాం, 2 బిందువుని గీసే రేఖ. అయితే ఇలా గీసుకుంటూ పోతే ఈ వృత్తంలో ఉండే అతిపెద్ద జ్యా ఏంటి, అది 10th క్లాస్ లెవెల్లో ఉండే బిట్టు. 10th క్లాస్లో కూడా మనకు ఆ బిట్టు ఉంది. వృత్తంలో మనం గీయగలిగే అతిపెద్ద జ్యా ఏంటి అంటే అండి మధ్యలో గీసేది. దీన్నే మనం వ్యాసార్థం వ్యాసము అని పిలుస్తాం. అంటే దానికి బిట్ ఇస్తాడు, వృత్తంలో ఉండే అతిపెద్ద జ్యా ఏంటంటే వ్యాసము అని రాయాలండి ఆన్సర్. వ్యాసం అంటే మీకు తెలుసు కదా, కేంద్రం గుండా పోయే రేఖ. దాని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వృత్తంలో అతిపెద్ద జ్యా ఏమవుతుంది, వ్యాసము అవుతుంది. ఓకే, అల్ప వృత్తఖండం, అధిక వృత్తఖండం చూసుకున్నారు కదా. ఇది 6th క్లాస్ లెవెల్లో ఉండే మీకు ప్రాథమిక జ్యామితి భావనలు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ రాసుకున్న కోణములను కానీ, ఈ లైన్స్ని కానీ, గీతలు ఇవన్నిటిని ఎలా కొలవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ గౌరీ శంకర్ సార్. థ్యాంక్ యూ.